జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. 54 ఏళ్ల యువనేత, అలాగే సూడో సెక్యులర్లకు వచ్చేసి కలల రాకుమారుడైనటువంటి రాహుల్ గాంధీకి సంబంధించిన ఒక అద్భుతమైన విలువైన ఇంపార్టెంట్ న్యూస్ని తీసుకొచ్చిన. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడా స్కిప్పులు కొట్టకుండా జాగ్రత్తగా వీడియో అంతా చూడాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని సవినయంగా వేడుకుంటా ఉన్నా. అసలు విషయానికి వచ్చా. ప్రదీప్ బండారి, ఈయన మన దేశంలోని ప్రసిద్ధి చెందినటువంటి జర్నలిస్టు, పైగా రైట్ వింగ్ జర్నలిస్టు, అంటే జాతీయవాది అనమాట, దేశభక్తుడు. అంతేకాకుండా అందరికీ సుపరిచితమైనటువంటి ఈ జన్ కీ బాత్ను స్థాపించింది కూడా ఈ ప్రదీప్ బండారినే. అయితే ఈ మధ్య కాలంలో ప్రదీప్ బండారి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినారు. ప్రస్తుతం బీజేపీకి సంబంధించి జాతీయ అధికార ప్రతినిధిగా ఆయన పనిచేస్తూ ఉన్నారు. అయితే గత కొంతకాలంగా ఈ 54 ఏళ్ల యువనేత, ఈ సూడో సెక్యులర్ల కలల రాకుమారుడైనటువంటి రాహుల్ గాంధీ కులం అంట దేశంలో కులాల ఆధారంగా హిందువులను విడదీసే అతి పెద్ద కుట్రకైతే తెరలేపినాడు. అర్థమవుతుందా? నేను మీకు ఇంకో విషయం గుర్తు చెప్తా. అదేమయ్యా అంటే కులగణన జరగాలి అంటాడు. కానీ కులగణన ఎందుకు, కులగణన జరిపిన తర్వాత రాహుల్ గాంధీ ఏం చేస్తాడో మాత్రం చెప్పడం. ఎందుకంటే కులగణన చేసిన తర్వాత ఏం చేయాలో తెలియదు, కానీ కులగణన అయితే చేయాలి. కానీ మొన్న మీరు కూడా చూశారు కదా, ఇప్పుడు ఈ అనురాగ్ ఠాకూర్ గారు ఒక మాట అన్నారు, కులం అంటే ఏదో తెలియని వాళ్ళు కూడా ఇక్కడ కులగణన చేయాలని చెప్పని మాట్లాడుతున్నారంటే, అర్రే నువ్వు నన్నే మాట్లాడినావు, నువ్వు నన్నే అన్నావు, ఏది గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు దౌడుకున్నట్టు నువ్వు నన్నే అన్నావు, అదిగని ఇదిగని చెప్పి మాట్లాడా. అంటే నువ్వు దేశవ్యాప్తంగా దేశం మొత్తం కూడా నువ్వు కులగణన చేయాలంటావు, కానీ నీ కులం అడిగితే తప్ప. అదే మా ఇంటికి వచ్చి మీ కులం ఏంది, మీ గోత్రం ఏంటంటే మేము సమాధానం చెప్పాలా, కానీ ఈ కులం ఏంటంటే చెప్పకూడదు. అదేమయ్యా అంటే అవమానించట్టు, అంటే మా కులం ఏదని అడిగితే మమ్మల్ని అవమానించట్టు కదా. అర్థమవుతుందా లేదా మీకు? ఇకపోతే సూటిగా అసలు విషయానికి వద్దాం. రాహుల్ గాంధీ కులగణన చేయాలని చెప్పేసి ప్రతి నిత్యం అటు పార్లమెంట్లోనూ ఇటు మీడియా ముందు వాగుతానే ఉన్నాడు. చివరికి ఒక ప్రెస్ మీట్లో ఏంటంటే రాహుల్ గాంధీని ప్రశ్నించిన ఒక విలేకరిను నీది ఏ కులం అంట ఎదురు ప్రశ్న వేసినాడు. ఇంకా చూడండి, మనిషి అంటారు ఇట టోళ్ళను. అంటే కులాన్ని ముందు పెడితే అటు హిందూ సమాజాన్ని చీలగొట్టచ్చు. ఇప్పటికే గబ్బు చేశారు, నాశనం చేశారు. ఆ బ్రిటిష్ వాళ్ళ సూత్రాలని ఈ పనికి మళ్ళీ చెత్తమండ మోపలంతా నేర్చుకొని ఇప్పటికే హిందూ సమాజాన్ని సర్వనాశనం చేశారు. ఇప్పుడు మళ్ళీ కులగణన చేయాలంట. ఏం బీకడానికో ఏమి చేయడానికో. ఇప్పుడు దాకా ముక్కలు చేసిన సాలదా, ఇప్పటికే కొట్టుకొని చేస్తారా స్వామి నా కులం అని. ఇంకా ఏంది కథ? అదే కులము ఈయన కులం ఏంది ఈయనకే తెలీదు. దాని గురించి మాట్లాడితే వీళ్ళ వాళ్ళందరికీ లేని పని రోసాలు వచ్చాయి. ఏమంటే అవమానించినట్టంట. దేశవ్యాప్తంగా ఇప్పుడు కులగణన చేయాలంటున్నారు, ఇప్పుడు దేశ ప్రజలందరినీ అప్పటికి అవమానించినట్ట. అయితే ఇక్కడ రాహుల్ గాంధీ ప్లాన్ ఏం తెలిసిన, వాళ్ళకి ఎవరైతే ఓట్లు వేస్తారో ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు గంప కొత్తగా తీసుకొచ్చి దొబ్బుతారు ఓట్లు. కానీ కులాల వారికి వీళ్ళకి ఇంకా పుల్లలు పెట్టి ఏడవాళ్ళని ఆడంతా విడగొడితే దానికి తోడైంది ఈ యూపీఏలో అంటే ఏది ఇండియా అలయన్స్ అని చెప్పి ఒకటి పెట్టుకున్నారు కదా, దాంట్లో వీళ్ళ తోక పార్టీలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. అయితే ఈ కులాల వారిగా విడగొట్టారనుకోండి, ఈ తోక పార్టీలకి ఇదిగో ఇది మా కుల పార్టీకి నేను, ఈ మా కుల పార్టీకి అని చెప్పేసి వీళ్ళు ఎవరి పార్టీ వాళ్ళు మనంతా తిక్కమండబోపలు కదా మనోళ్ళు. ఈ కులం పేర్లు చెప్పుకొని దానికంతా వీళ్ళు ఇడిపోయి ఎట్టొకరో చిల్లా పల్లాలుగా పోతారు వీళ్ళు. కానీ వాళ్ళు వచ్చి గంప కొత్తగా వాళ్ళు ఓట్లు వేస్తారు. అట్ట ఆ ఓట్లు ఇటు కులాల పేర్లు చెప్తే ఓట్లు, ఆ ఓట్లతో లబ్ధి పొందొచ్చు. ఎట్లయినా కూడా తాను అధికారంలోకి రావచ్చు అనేది ఈ రాహుల్ గాంధీ యొక్క దురాలోచన. ఇది దుష్టబుద్ధి అంటే. అయితే ఈ విషయంపై మాజీ జర్నలిస్టు, ప్రస్తుత బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అయినటువంటి ప్రదీప్ బండారి సీరియస్గా స్పందించినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే, మిస్టర్ రాహుల్ గాంధీ, నువ్వు ఒక వేర్పాటువాదివి. చూడండి, వేర్పాటువాదిని ఎవరంటారు? తీవ్రవాదాన్ని పెంచి పోషించే వాళ్ళను వేర్పాటువాదులు అంటారు. అలాగే ఈ దేశాన్ని ముక్కలు చేయాలనుకునే వాళ్ళని వేర్పాటువాదులు అంటారు. నువ్వు ఒక వేర్పాటువాదివి. నువ్వు వేర్పాటువాదులకు నాయకుడువు, అంటే డివైడర్ ఇన్ చీఫ్వి. నీ రాజీవ్ గాంధీ ఫౌండేషన్లో ఏ ఒక్క దళిత సోదరుడైనా ఉన్నాడా? వీళ్ళకి సంబంధించి నేను కూడా చెప్పా ఒక న్యూస్లో, నేను వీళ్ళ రాజీవ్ గాంధీ ఫౌండేషన్ అనేది ఒకటి పెట్టుకున్నారు, ఒక మొదటి సంస్థ ఒకటి. దాంట్లో ఎవరు కూడా అన్ని కులాలకు సమన్యాయం చేయలేదు, అన్ని మతాలకు సమన్యాయం చేయలేదు అని చెప్పి నేను చెప్పిన ఇదే మాట ఆయన అన్నాడు. ఏ ఒక్క దళిత సోదరుడైనా ఉన్నాడా? లేడు కదా. మరి నువ్వేమి సామాజిక న్యాయాన్ని నువ్వు పాటించినావు? చివరికి జర్నలిస్టులను కూడా నువ్వు కులం అడిగినావంటే నువ్వు ఎంత దిగజారిపోయినావో, నీది ఎంత నీతిమాల్య బతుకో దీన్ని బట్టి మాకు స్పష్టంగా అర్థమవుతుంది.
నువ్వు ఒక స్పష్టంగా చెప్పాలంటే నువ్వు ఒక దళిత వ్యతిరేకివి, అలాగే గిరిజన వ్యతిరేకివి, అంతేకాదు నువ్వు ఒక దేశద్రోహివి అని చెప్పి కొండ బద్దలు కొట్టాడు. శబ్బాష్, ఏమి చెప్పినావయ్యా స్వామి. కేవలం బీసీ ఎస్సీ ఎస్టీలను నీచమైన విభజన రాజకీయాల కోసం నువ్వు ఉపయోగించుకుంటున్నావు. ఇదే బీసీలు నీ తండ్రి ఎవరు, నీ తండ్రి రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు తమకు రిజర్వేషన్లు కావాలని చెప్పేసి బీసీలు విజ్ఞప్తి చేస్తే వాళ్ళను నీ తండ్రి ఫూల్స్ అని మాట్లాడినాడు. ఏమని? ఫూల్స్ అని మాట్లాడినాడు. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోయినావా? అంటే అసలు ఈయనకు తెలుసా ఈ విషయం? అసలు కనీసం ఈరోజు చాలామంది ఈ బీసీల్లో కూడా ఈ ముదనష్టపోండి సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ విషయం వాళ్ళకి అందరికీ తెలుసా? ఏమన్నా మాట్లాడితే మీరంతా మత రాజకీయాలు చేస్తానంటారు. ఈయన ఏం చేస్తాడు? గంట కొట్టే రాజకీయాలు చేస్తాడా? కావాలనే హిందువులను నిష్ట ప్రకారం దూషిస్తా, ద్వేషిస్తా, వీళ్ళను కులాల వారీగా వీళ్ళని విభజిస్తా, వీళ్ళను ముక్కలుగా తెగనరకాలని చెప్పేసి వచ్చా ఆయన మాత్రం ఒక వర్గాన్ని నెత్తిన పెట్టుకొని ఊరేగుతాడు. ఎవరిది మత రాజకీయం? హిందువులను అన్నాడు కదా, వీళ్ళు హింసా ద్వేషంతో రగిలిపోతూ ఉంటారని చెప్పేసి అసలు ప్రపంచమే తగలబడిపోతుంది ఇస్లామిక్ తీవ్రవాదంతో. దాని గురించి చిన్న స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పు, నిజాయితీ ఉంటే. అర్థమవుతుందా? ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా కూడా ఇంతకుముందు ఇలాంటి కామెంట్లు చేసిన వాళ్ళు ఒక్క స్టేట్మెంట్ ఆ మాదిరి ఇవ్వమని చెప్పు. వాస్తవం దాంట్లో నిజం ఉండాలి. ఏది? ఈ ప్రపంచం ఇస్లామిక్ తీవ్రవాదంతో నాశనం అవుతుంది, నష్టపోతుంది అనే విషయంలో వాస్తవం ఉండాలి, నిజం ఉండాలి. ఆ మాట నాకు చెప్పమను, చెప్పడే. ఎందుకంటే వాళ్ళు ఓట్లు కావాలి. వీళ్ళు గొర్రె ఉండాలి కదా. వీళ్ళు ఏం చేసినా, ఏం పెట్టినా, ఎట్టపోయినా కూడా ఏమన్నా కూడా ఊసినా కానీ తుడుచుకొని పోతూ ఉంటారు. కాబట్టి వీళ్ళేం మాట్లాడరు. కాబట్టి వీళ్ళు ఏం మాట్లాడినా కానీ వీళ్ళు అటు ఏదో పడి ఉంటారులే, ఒక మూల పొరకట్టబడినట్టు అని చెప్పేసి ఇష్ట ప్రకారం మాట్లాడతారు. అసలు బీసీ ఎస్సీ ఎస్టీల కోసం మోడీ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏ ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది, వాటిని ఎలా అమలు చేస్తుంది అనే విషయాల గురించి నీకు అసలు కనీస పరిజ్ఞానం ఉందా మిస్టర్ రాహుల్ గాంధీ అంట. రాహుల్ గాంధీపై పూర్తి స్థాయిలో ఈయనైతే విరుచుకుపడిపోయినాడు. అది విషయం. అయితే నేను ఇంకొక మాట చెప్తా, నిన్న కూడా చెప్పినా, మళ్ళా చెప్తున్నా. ఇప్పుడు హిందువుల్లో కులాలు ఉన్నాయి, అలాగే ముస్లింల్లో కూడా కులాలు ఉన్నాయి. ఇప్పుడు మనకెందుకు తెలీదు? సున్నీలు ఉన్నారు, షియాలు ఉన్నారు, ఇట్లా చాలామంది ఉన్నారు. అట్లాగే క్రిస్టియన్స్లో కూడా ఉన్నారు. హిందువుల్లో ఎట్లయితే కులగణన ఎట్లయితే అంటున్నావో, నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే, నీకు తెగ ఉంటే, నీకు సత్తా ఉంటే, అసలు నీలో నాయకత్వ లక్షణాలు లాంటివి ఉంటే, ప్రతి మతంలో కూడా కులాలు వర్గాలు అన్నీ కూడా ఉన్నాయి. మన దేశంలో కూడా కాదు, విదేశాల్లో కూడా ఉన్నాయి. అట్లాంటిది ప్రతి మతంలోనూ కులగణన చేయాలా అని నువ్వు ఎందుకు మాట్లాడు? అంటే ఈ ముస్లింలకు సంబంధించి వాళ్ళని ఏ టచ్ చేయకూడదు, వాళ్ళంతా ఒకటిగా ఉండాలి. క్రిస్టియన్కి సంబంధించి వాళ్ళని ఏ టచ్ చేయకూడదు, వాళ్ళంతా ఒకటిగా ఉండాలి. కానీ హిందూ సమాజాన్ని ముక్కలు చేయాలి కులాల పేరు చెప్పి. వీళ్ళని ఎట్టో ఒకటి రెచ్చగొట్టి వీళ్ళను చెల్లాచెదురు చేయాలి. అదే కదా నీ కుట్ర. ఓరే స్వామి నాయన, ఎవరికి అర్థం అవుతుందో ఎవరు అర్థం కాలేదో. ఈడు కమిడియనే కావచ్చు, డేంజరస్ కమిడియను. ఈ దేశాన్ని సర్వనాశనం చేసేదానికి జార్జ్ సోరోస్ కనుసన్నల్లో పనిచేస్తున్నాడు. బానిసలు అని చెప్పి మనల్ని అంటున్నాడు. మనం బానిసలు కానే కావచ్చు, కానీ మనం దేశానికి బానిసలం. ఈలాగా ఇట్లా ఎవరో వ్యాపారస్తులకి లేకపోతే బిజినెస్ మ్యాన్లకు మనం బానిసలం కాదు. కానీ డబ్బు కోసం, అధికారం కోసం వీళ్ళు దేశాన్ని కూడా సర్వనాశనం చేసేదానికి వీళ్ళు సిద్ధమైపోయినారు. ఇక్కడ ఆదానీలను, అంబానీలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు తెలుసా? ఈ దేశంలో పెద్ద ఎత్తున వాళ్ళ సంపద సృష్టించి అలాగే కొన్ని లక్షలాది మందికి వాళ్ళు ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ మీద ఎప్పుడు చూసినా కానీ విరుచుకుపడుతూ ఉంటారు. కానీ అలాగే అట్లాంటి ఈ వ్యాపార సామ్రాజ్యానికి సంబంధించిన జార్జ్ సోరెస్ను వాళ్ళ నెత్తిన పెట్టుకొని ఊరేగుతూ ఉంటారు. ఆ జార్జ్ సోరెస్ వీళ్ళని కీలు బొమ్మల్లాగా ఆడిస్తూ ఉంటాడు. ఆ విషయం మనలో ఎంతమందికి తెలుసు, ఇప్పటికి ఎంతమంది తెలుసుకున్నారో కూడా నాకు అర్థం కావట్లా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీకు దండం పెడతా, మీకు పుణ్యం ఉంటుంది, నిజాలు గ్రహించండి ప్లీజ్. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు దయచేసి జాతీయవాద మిత్రులకు అలాగే జాతీయవాదులకు సంబంధించిన ప్రతి గ్రూపులోనూ ఈ న్యూస్ని షేర్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా చేతులు జోడించి ప్రార్థిస్తా ఉన్నా. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఆదరించండి, ప్రోత్సహించండి. మేము అందించే ప్రతి న్యూస్ కూడా జబర్దస్త్గా ఉంటుంది. ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ న్యూసే, ఏది కూడా తీసేసే న్యూస్ ఉండదు. వాల్యుబుల్ సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం ఎప్పటికప్పుడు మేము చేస్తూనే ఉంటాం. కాబట్టి మేము అందించే ప్రతి న్యూస్ను మీరు పొందడానికి తప్పనిసరిగా బెల్ సింబల్ క్లిక్ చేసి నోటిఫికేషన్లు ఆన్లో ఉంచుకోండి ప్లీజ్. జై శ్రీరామ్.